అందరికీ అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ గోదావరి అమ్మాయి పద్దు. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చి కార్తీక మాసం స్పెషల్ వీడియో అండి, అందరికీ యూజ్ అయ్యే వీడియో. ఈ వీడియో ఏంటంటే కార్తీక మాసం వచ్చిందంటేనే ఎక్కువగా ఒత్తుల కోసం తర్జన పడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే నేను చూస్తున్న దాన్ని బట్టి ఎక్కువగా ఆన్లైన్లో పర్చేస్ చేసేస్తున్నారండి ఒత్తులన్నీ కూడా. సో పర్చేస్ చేసుకోవచ్చు, దానికి తప్పేం లేదు. కాకపోతే మనం ఇంట్లో చేసుకున్న వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అలాగే మనం స్వచ్ఛమైన వస్తువులు వాడతాము, అండ్ వాళ్ళు ఎటువంటి వస్తువులతో తయారు చేస్తున్నారు అనేది కూడా మనకు తెలియదు కదా. సో పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే మన దగ్గర ఉన్న వస్తువులతోనే ఆన్లైన్లో దొరికే వస్తువులు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది ఒక 1/2 కేజీ ఆవునేయండి. ఎప్పుడు మేము ఇలాగా 1/2 కేజీలకైనా తెప్పించేస్తాను. ఆవునేతి దీపాలు ఎక్కువగా ఈ కార్తీక మాసం అంతా కూడా వెలిగిస్తూ ఉంటానండి నేను. అందుకని ఎక్కువ మోతాదులో నేను ఆవునేతి ఒత్తులు చూపిస్తాను. అండ్ అలాగే మీరు వీటి బదులు మీరు కొబ్బరి నూనె కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ ఒత్తులు కూడా మీకు చూపిస్తాను. అండ్ అలాగే ఇవి బొడ్డొత్తులు అండి, మనకి మార్కెట్లో దొరికేస్తాయి, అవైలబుల్గానే ఉంటాయండి. అండ్ మనకి కావాలంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి, ఆ లింక్ కావాలంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే ఇది వచ్చి పచ్చ కర్పూరం అండి, దీని ప్లేస్లో మీరు మామూలు కర్పూరమైనా తీసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చి జవ్వాది అండి. ప్రతి ఇంట్లోని ప్రతి పూజ మందిరంలోనూ ఉండే వస్తువులేనండి, ఇవేమి కొనేవి కాదు. ఆవునేయ ఒత్తులు మాత్రం బయట నుంచి తెచ్చుకుంటాం. మనం ఎలాగా ఇంట్లో ఆవునేయ ఉంటే పర్లేదండి, లేకపోతే బయట నుంచి కొనుక్కు తెచ్చుకోవడం అనేది తప్పదు కదా. ఇలా నేను ఆవునేయ అయితే తెప్పించుకున్నా. ఇది డబుల్ బాయిల్డ్ మెథడ్లో నేను కరిగిస్తానండి. ఆవునేయ ఎప్పుడు నేను డైరెక్ట్ స్టవ్ మీద పెట్టను. ఇదిగో చూస్తారు కదా, ఒక వాటర్ వేసిన గిన్నెలో మళ్ళీ ఖాళీ గిన్నె పెట్టి దాంట్లో నేను ఈ ఆవునేయ అంతా వేస్తున్నాను. ఇలా ఆవునేయ అంతా వేసి బాగా కరిగిపోవాలండి. ముద్దలా ఉంటే ఒత్తులు సరిగా రావు. ఆవునేయ మొత్తం కరిగిపోవాలి. డబుల్ బాయిల్డ్ మెథడ్లోనే మీరు ఆవునేయనంతా కరిగించడానికి ట్రై చేయండి తప్ప ఎప్పుడు స్టవ్ మీద పెట్టొద్దు. డబుల్ బాయిల్ అయిపోయినట్టు లెక్క వచ్చేస్తుందండి. మళ్ళీ స్టవ్ మీద పెడితే ఇంకా అది దీపారాధనకి పనికిరాదని ఒక నమ్మకం అండి. తర్వాత అది మనకి మెల్ట్ అవుతూ ఉండగా ఇక్కడ మనం ఈ పచ్చకర్పూరం ఉంది కదా, దీన్ని పొడి చేసేసుకుందాము. దీని బదులు మీరు ముద్ద కర్పూరం కూడా తీసుకోవచ్చండి. పచ్చకర్పూరం తీసుకోవడం వల్ల 2 బెనిఫిట్లు ఉన్నాయి. ఒకటి మంచి స్మెల్ వస్తుంది, అండ్ అలాగే వెలగటానికి కూడా మనకి సహకరిస్తుంది. అదే ముద్ద కర్పూరం అయితే వెలగడానికి సహకరిస్తుంది కానీ స్మెల్ రాదండి. మనకి స్మెల్ కూడా రావాలంటే ఇలా పచ్చకర్పూరం వాడండి. చూసారు కదా, ఇలా పొడి చేసేసాను. అండ్ అలాగే మనకు ఆవునేయి కూడా మెల్ట్ అయిపోయిందండి. ఎంతో లేదు, ఒక 2 మినిట్స్లో మాత్రమే టైం పడుతుంది. కింద వాటర్ అనేది బాయిల్ అయితే చాలు. చూసారు కదా, ఆవునేయి అంతా కూడా బాగా కరిగిపోయింది. దీంట్లో మనం దంచి పెట్టుకున్న ఈ కర్పూరం పొడి వేసేసుకొని ఎంత కావాలంటే అంత వేసుకోండి, తప్పేమీ లేదు. నేను వేసేసానండి మొత్తం దగ్గర ఒక 2 స్పూన్ల వరకు వేసేసాను. ఇది మొత్తం మనకి అందులో కలిసిపోవాలి. బిళ్ళలుగా వేసేస్తే ఎక్కువ టైం పట్టేస్తుందండి. ఇలా దంచి వేసుకోవటం వల్ల తొందరగా అందులో మిక్స్ అయిపోతుంది. అంతేనండి, ఆవునేతులు వాటిని కలిపేసాం కదా, ఇప్పుడు దింపేసుకుందాం. దీంట్లో జవ్వాది కూడా వేసేసుకుందాం. జవ్వాది అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోతే మానేయచ్చండి. నేను వేస్తాను, దీపాలు వెలిగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి, అందుకని చెప్పి నేను ఈ జవ్వాది అనేది వేస్తాను. చెప్తున్నా కదా, ఆప్షనల్ అని, మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే మానేసేయండి. అండ్ అంతే, ఇంకా ఇలా తిప్పేసేయండి. మీరు బాగా చల్లారిపోకుండా మరీ అంత వేడిగాను లేకుండా చూసుకోండి. మరీ ఎక్కువగా వేడిగా ఉందనుకోండి, మనం ఈ ఆవునేయ ఎందులో వేస్తున్నామో ఆ ట్రేస్ అనేవి కరిగిపోతాయండి. అంత వేడి వేసుకోకూడదు, చాలా వరకు చల్లారాలండి. మరీ అంత చల్లారిపోకూడదు, మీడియంగా ఉండాలన్నమాట. సో మొత్తం అంతా మిక్స్ చేసేసా కదండి, ఇక వీటిని మనం ఒత్తులు రెడీ చేసేసుకోవడానికి రెడీగా ఉంది. సో వచ్చేయండి. అండ్ ఇవే ఒత్తులు మనకి ఆన్లైన్లో అమ్ముతున్నారండి. సో అదే మెథడ్ మీకు ఇది చూపిస్తున్నా. ఇది ఒక ఫ్రిడ్జ్లో ఉండే ఐస్ ట్రే అండి. ఎటువంటివన్నా సరే ఉంటాయి మీకు బయట కూడా మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయి. చాక్లెట్స్ మోల్స్ కానీ బిస్కెట్ మోల్స్ కానీ వస్తే చూసారా, అలాంటివి మీరు దాచిపెట్టుకొని కూడా చేసుకోవచ్చు. నేను మాత్రం ఎప్పుడు ఇందులోనే చేస్తానండి, అందుకే ఇది చూపిస్తున్నా. ఇది ఒక ఐస్ ట్రే అనమాట. ఇగో చూడండి, ఈ ఒత్తుల్ని 2 అయినా వేసుకోవచ్చు, 1 అయినా వేసుకోవచ్చు. ఎక్కువ పట్టాలి అంటే ఒక్కొక్కటి వేసుకోవటం మంచిదండి. నేను ఎక్కువ పట్టాలని చెప్పి ఒక్కొక్కటే వేస్తున్నా. ఈ కింద ఇలాగా మనకు దూద్ అనేది కొంచెం పల్చగా చేసి అందులో పెడితే ఒత్తు అనేది నిలబడుతుందండి.
డైరెక్ట్ ఒత్తు పెట్టేస్తే నిలబడదు. అది మనం ఆ పక్కకి ఈ పక్కకి వెళ్ళిపోతుందండి, వెలగడానికి సిద్ధంగా ఉండదు. ఒత్తు అనేది కరెక్ట్గా మనం పెట్టుకోగానే వెలిగేలా ఉండాలి. అలా సర్ది పెట్టుకొని మొత్తం ఈ ట్రైన్ నిండా నేను ఆ ఒత్తుల్ని పెట్టేస్తున్నాను. మీరు కావాలంటే 2 అయినా పెట్టవచ్చు అండి. నేను ఒక్కొక్కటే పెడుతున్నాను. కావాలంటే మీరు 2 కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా, మొత్తం ట్రైన్ నిండా ఇలాగ నేను ఒత్తుల్ని పెట్టేశాను. ఇలా 2 సార్లు చేసుకుంటే కనుక మనకి బాటిల్ నిండిపోద్దండి ఒత్తులు. నేను 2 సార్లు చేశాను. ఆవునేతి ఒత్తులను ఎక్కువగా వెలిగిస్తానండి. కార్తీక మాసం అంతా కూడా నేను ఆవునేతి ఒత్తులను ఎక్కువగా వెలిగిస్తాను. నువ్వుల నూనె కూడా వాడతాను, కొబ్బరి నూనె కూడా వాడతాను. అవి దేనికి వాడతానో ముందు చెప్తానండి ఈ వీడియోలోనే. చూసారు కదండి, ఇది కొంచెం మనకి లో మీడియంలో ఉన్న హీట్లో ఉన్న ఈ ఆవునేతిని ఈ ఒత్తుల్లో వేసేసుకోండి. ముందు కొంచెం వేసుకుంటూ వెళ్ళండి. తర్వాత ఒత్తుకి పీల్చుకున్న తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. చాలాసేపు వెలుగుతుందండి ఒత్తు అయితే, మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే ఇంట్లో తులసికోట దగ్గర, తర్వాత మనకి ద్వాదశ పూజలప్పుడు, ప్రతిరోజు దామోదరుని పూజ చేసుకునేటప్పుడు పూజా మందిరంలో కానీ ఎక్కడైనా మీరు గుడికి కూడా తీసుకెళ్ళొచ్చండి. చాలా ఈజీగా చేసుకునే ఒత్తులు మనకి ఆన్లైన్లో అమ్మే ఒత్తుల్లో మీకు ఈ విషయం చెప్పాలి అనుకుంటున్నా. ఖచ్చితంగా క్యాండిల్ కలుపుతారండి. క్యాండిల్ కలిసింది అంటే ఒత్తు దీపారాధనకి పని చేయదు. గీ ఒత్తులు అంటారు, ఆవుని వేస్తారు, కాకపోతే దాంట్లో ఖచ్చితంగా క్యాండిల్ వేస్తారండి. అది మనకి దీపారాధనకి శ్రేష్టం కాదు. అసలు క్యాండిల్ అనేది దీపారాధనలో వాడటం మన సంప్రదాయంలోనే లేదండి. సో అలాగా మనం తెచ్చుకొని బాధపడి అనుమానం పడే కన్నా ఇంట్లో ఇలాంటి వీడియోస్ చూసి చేసుకోవటం బెస్టే కదండి. బయటవి శ్రేష్టం కాదండి, నాకు తెలిసి బయట అసలు శ్రేష్టమే కాదు. 1 గంట, డేలో 1 గంట ఈ వీటి కోసం వ్యత్యాసం మీరు చక్కగా చేసుకున్నారంటే ఎన్ని రకాల ఒత్తులన్నా ఎన్నన్నా చేసుకోవచ్చండి. మీ దగ్గర ఉండవలసింది ఓర్పు అండ్ అలాగే ఆవు నెయ్యి ఒత్తులు, అంతే అండి. ఇంకంతకు మించి ఏమీ అవసరం లేదు. మొత్తం నేను ఆవరే అంతా ఫుల్ చేసేసాను. వీటిని నిలబెడుతున్నానండి ఒత్తులు వెలగటానికి బాగా ఉండేలాగా. ఒక 2 అవర్స్ అలాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి బయటకు తీసా. చూడండి, ఒత్తులు రెడీ అయిపోయాయండి. చాక్లెట్లో భలే వస్తాయి తెలుసా ఇవి. నా దగ్గర ఎక్స్ట్రా మోల్స్ కూడా ఉన్నాయండి. ఇవి ఎగ్ రైస్ అనమాట. వీటిలో నేను ఎగ్స్ పెట్టాను. వీటిలో కూడా నేను ఒత్తులు వేసాను. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. చెప్పా కదండి ఆవునేతి ఒత్తులు ఎక్కువగా వాడతానని చెప్పి. ఎంత చక్కగా వచ్చినాయో చూడండి. ఇవే మనకి ఆన్లైన్లో అమ్మే ఒత్తులండి. వీటి కోసం మీరు డబ్బులు పెట్టనవసరం లేదు. వచ్చిన తర్వాత వాటిని చూసి బాధపడాల్సిన అవసరము లేదు. జస్ట్ ఒకసారి ఇలాగా తీసిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేస్తే మనకు ఒత్తులు అనేవి చేతికి వచ్చేస్తాయి. నేను మీకు చూపించడం కోసం చాక్ అనేది యూజ్ చేశానండి. అది కూడా అవసరం లేదు. బయట పెట్టిన ఒక 5 మినిట్స్ అవసరం, 1 మినిట్ అలా వదిలేసేసిన తర్వాత చేతి ఇలా అనగానే వచ్చేస్తుంది. అక్కడికి ఆవునేతి ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు కొబ్బరి నూనెతో ఒత్తులు ఎలా తయారు చేస్తున్నానో చూడండి. సేమ్ ప్రాసెస్ అండి. అది మనం బాయిల్ చేసాము, ఇది బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. స్వచ్ఛమైన కొబ్బరి నూనె తీసుకున్నా. దాంట్లో మళ్ళీ యాజ్ యూజువల్ అండి, దీంట్లో కూడా నేను కర్పూరం పొడి వేస్తున్నా అండ్ అలాగే కొంచెం జవ్వాది కూడా వేస్తున్నా. ఈ జవ్వాది వేయడం వల్ల ఒత్తు చాలా నీట్గా ఉండి మనకి వెలుగుతున్నప్పుడు మంచి ఆరమ వస్తుందండి. మనం టెంపుల్లో ఉన్నామా అన్నంత ఫీల్ వస్తుంది. అందుకే వేస్తానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదని ముందు నుంచి నేను అందుకే చెప్తున్నా. ఆ ఫీల్ అనేది మనం ఆస్వాదిస్తామండి. మొత్తం ఇవంతా కూడా మిక్స్ అయ్యేలా స్పూన్ పెట్టి చక్కగా తిప్పేస్తున్నాను. ఇంకా మనం ట్రైస్ ఉన్నాయి కదా, ఎగ్ ట్రైస్ ఉన్నాయి కదండి, ఇందులో వేసేసుకోవటమే. వీటి బదులు మీరు ఇంట్లో ఉన్న ప్రమిదల్లో కూడా వేసుకోవచ్చండి. నేను ప్రమిదల్లో కూడా వేసి మీకు చూపిస్తాను అర్థం అవ్వడం కోసం. ఇవిగో చూడండి, ఇవి దీపారాధన ప్రమిదలండి. నీట్గా వాష్ చేసేసిన ప్రమిదలు, కొత్త ప్రమిదలైనా తీసుకోవచ్చు. ఈ ప్రమిదల్లో ఎందుకు వేసుకోవాలంటే మనం గుడికి వెళ్ళేటప్పుడు ఈ ప్రమిదని పలంగా తీసుకెళ్ళిపోవచ్చండి బుట్టలో పెట్టుకొని. మనం వినాయకుడి దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తాం కదా, అలాంటప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయండి. అప్పటికప్పుడు దీపారాధన ప్రమిది తీసి దాంట్లో నూనె పోసి ఆ క్రౌడ్లో అప్పటికప్పుడు వెలిగించాలంటే చాలా కష్టం అండి. అదే మీరు ఈ ప్రమిదలో వేసి పెట్టుకున్నారంటే ఇంటి దగ్గర వెలిగించుకోవచ్చు, గుడిలోనే వెలిగించుకోవచ్చు, తులసికోట దగ్గర కూడా వెలిగించుకోవచ్చు. సింపుల్ ఐడియాస్ అండి ఇవన్నీ కూడా. మనకి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి రకరకాల ఐడియాస్ వస్తాయి. ఇలాంటి వీడియోస్ చూస్తే బుర్ర ఇంకా షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో నేను ఇందులో కూడా వేస్తున్నా. అండ్ మీరు ఇందులో పొడుగు ఒత్తులైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి బొడ్డు ఒత్తులైనా వేసుకోవచ్చు అండి. నేను 2 రకాలుగా కూడా మీకు వేసి చూపిస్తున్నా ఒక ఐడియా కోసం. అండ్ మీకు అవసరం ఉన్నది అనుకుంటే కనుక అన్ని ప్రమిదల్లో వేసేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పటికప్పుడు ఒక ప్రమిద తీసుకొని చక్కగా వెలిగించుకోవచ్చు. వెలగదు అనడానికి అసలు ఆస్కారమే లేదండి. వెలిగించగానే చక్కగా వెలుగుతాయండి దీపాలు. వీటిలో కూడా నేను పువ్వొత్తులు పెట్టేశాను, ఇందులో వేసేస్తున్నా. మా సైడ్ వీటిని పువ్వొత్తులు అంటారు, బొడ్డొత్తులు అంటారు, రకరకాలుగా అంటారండి. మీ సైడ్ ఏమని పిలుస్తారో నాకు తెలియదు.
ఇందులో కలిపి పెట్టుకున్న ఈ కొబ్బరి నూనె అంతా కూడా వేసేస్తున్నా. మీరు కొంచెం కొంచెంగా ముందు వేసుకోండి. తర్వాత లోతు ఫిల్ అయిన తర్వాత ఒత్తు నిలబడి పీల్చుకున్న తర్వాత మిగతా ఎక్సెస్ ఆయిల్ అంతా వేసుకోండి. దీనివల్ల ఎక్కువ ఆయిల్ పడుతుంది, ఎక్కువసేపు వెలుగుతుంది, అండ్ అలాగే ఒత్తు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న పనులండి. మనం కార్తీక మాసంలో చేసుకునే ఒక ఆధ్యాత్మికంగా ఉండాలి అంటే ఇలా ఒత్తులు చేసుకోవటం, పత్తి తీసుకోవటం, ఒత్తులు చేయటం, పొడి ఒత్తులు చేసుకోవటం, రకరకాల ఒత్తులు చేసుకోవటం ఇలా ఉంటాయండి. మన బుర్రలో ఎటువంటి ఆలోచనలు ఉండవు. అండ్ అలాగే ఎక్కువగా ఖర్చు అనేది ఆడవాళ్ళకి తగదండి. ఖర్చు అనేది ఎక్కువ లేకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు కూడా మీరు పాటించాలి. వీటినే మనకి షాపుల్లో కూడా అమ్ముతారండి. వాళ్ళు ఈ ఒత్తు వచ్చి దగ్గర దగ్గర 20 రూపాయలు అలా తీసుకుంటారు. మీరు 20 నిమిషాల్లో ఈ ఒత్తులన్నీ రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత వ్యత్యాసం ఉందో. చూసారు కదండి, వీటిల్లో వేసేస్తున్నాను. నేను ఎక్కువగా ప్రమిదల్లో వేసి పెట్టుకుంటానండి నేను కొబ్బరి నూనె ఒత్తులు. కాకపోతే మీకు అర్థం అవ్వాలని చెప్పి అందరూ ఒకేసారి ఆవునీతి ఒత్తులు తయారు చేసుకోలేకపోవచ్చు. అలా ఆవునీతి ఒత్తులు తయారు చేసుకోలేని వాళ్ళు ఇలాగ కొబ్బరి నూనెతో కూడా ఒత్తులు తయారు చేసుకోవచ్చు అని మీకు అర్థం అవ్వాలని చూపిస్తున్నానండి. ఇవైతే నేను ఓన్లీ వినాయకుడి దగ్గర మాత్రమే వెలిగిస్తాను. సో చూసారు కదండి, 1 గంట సేపు డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి బయటికి తీసేసేసరికి మనకి చక్కటి ఒత్తులు అయితే రెడీ అయిపోయి చూడండి చక్కగా పువ్వుల్లాగా ఎంత స్వచ్ఛంగా ఎంత శ్రేష్టంగా ఉన్నాయో. ఇవే ఒత్తులు మనకి గుడి దగ్గర అమ్ముతూ ఉంటారండి. వీటిని మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఏంటి మాట్లాడుతున్నంత ఈజీగా ఒత్తులు తయారు చేసుకోవచ్చా అని. దీన్ని మనం ఆ పలంగా పట్టుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసి దీపం వెలిగించేసేయచ్చు. ఇంత క్వాంటిటీలో ఇంత పెద్ద ప్రమిద సైజులో కూడా మనకు వాళ్ళు అమ్మరండి. మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాము, పెద్ద ప్రమిదలు తీసుకున్నాము, మనస్ఫూర్తిగా వెలిగించగానే చక్కగా ఒక 10 నిమిషాలన్నా అలా వెలుగుతాయి. చూసారు కదా, ఇలాంటి చిన్న చిన్న యూస్ఫుల్ టిప్స్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయండి. ఎంత ఈజీగా ఒత్తులు రెడీ చేసుకున్నాను అనేది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఇది అందరికీ 100% యూజ్ అయ్యే వీడియో అండి. ఇది ఎవరికి యూజ్ లేని వీడియో అయితే కాదండి. కార్తీక మాసంలో చాలా వరకు తయారు చేసుకుంటారండి ఒత్తులు. తెలిసినంత వరకు తయారు చేసుకుంటారు. తెలియని వాళ్ళు అయితే ఈరోజు ఈ వీడియో చూసి మీరు కూడా తయారు చేసుకుంటారని అనుకుంటున్నా. అండ్ ఈ ఒత్తులు కూడా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి చూసారా. అసలు ఏమీ మీరు స్ట్రెయిన్ అవసరం లేదు, రావట్లేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఒత్తిని అలా ముట్టుకోగానే మన చేతిలోకి వచ్చేస్తుంది. చూడటానికి చాక్లెట్లా ఉన్నాయి కదా, నిజం చెప్పండి. నాకైతే ఈ ఒత్తులు తయారు చేసుకున్నప్పుడు 10కి 10 సార్లు చూసుకుంటానండి. ఏంటంటే మన చేతులతో చేసుకున్న ఒత్తులు, తర్వాత వీటి షేపు చూడటానికి చాక్లెటా అన్నంత ముద్దుగా అనిపిస్తుంది అనమాట. ఇలా నేను రెడీ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటానండి. అండ్ మీరు కూడా రెడీ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోండి. అనవసరంగా డబ్బులు పాడు చేసుకోకుండా ఆన్లైన్లో పెట్టాము, వచ్చిన ఒత్తులు సరైనవి కాదు, అనవసరంగా డబ్బులు పోయినవి అనేసి ఎలా ఉంటుందంటే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అని అంటారు చూసారా. అలా అయిపోద్దండి. మనం ఆ డబ్బులు పోతాయి, తీసుకొచ్చిన తర్వాత ఒత్తులు సరిగా లేకపోతే అవి మనం వెలిగించను కూడా వెలిగించం, పట్టుకెళ్ళి మళ్ళీ డస్ట్బిన్లో పడేస్తాము. అటువంటి తిప్పలు అయితే అసలు పడొద్దండి. ఆన్లైన్లో ఒత్తులు కొనడం అనేది నా వరకు 100% రాంగ్ అండి. చూసారు కదా, అలా నేను ఈ ఒత్తులు కూడా రెడీ చేశా. ఇదేమనుకుంటున్నారు, నువ్వుల నూనెతో చేసిన ఒత్తులండి. నువ్వుల నూనె తొందరగా మనకి తోడుకోదండి. డీ ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక 2-3 డేస్ వరకు కూడా అలానే ఉంచేసుకోవాలి. ఒక్కొక్క ఒత్తి తీసి మనం ప్రమిదలో పెట్టి వెలిగించేసుకోవచ్చు. బాటిల్తో తీసుకెళ్ళి ఒట్టు వేసుకొని వెలిగించుకోకూడదా అంటే వెలిగించుకోవచ్చు. ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది కదా. ఈ పలంగా మనం ప్రమిదలో పెట్టేసి వెలిగించుకోవడానికి మనకి ఎంత టైం సేవ్ అవుతుంది. పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు, హడావుడి ఉండదు. గుడికి కూడా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఇలాగ మీరు 1 గంట వ్యత్యాసించారంటే 3 రకాల ఒత్తులు నేను తయారు చేసి చూపించానంటే మీకు అర్థమైపోతూ ఉంటుందండి. బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మన బుర్ర యూజ్ చేసి ఎంత చక్కగా మంచి మంచి ఒత్తులు రెడీ చేసుకోవచ్చు అనేది. వీటిని నేను ప్రమిదల్లో కూడా వేసానండి. ఇవి నేను శివయ్య దగ్గర వెలిగిస్తాను. అలాగే కొబ్బరి నూనె ఒత్తులు నేను వినాయకుడి దగ్గర పెడతాను. ఆవునీతి ఒత్తులు దామోదరునికి వెలిగిస్తాను. ఇంకా ఎక్కడికి మేము ఊరు వెళ్ళినా కానీ ఆవునీతి ఒత్తుల్ని తీసుకెళ్ళిపోతాను. మనకి హీట్ ఉన్నదంటే ఒత్తు అనేది కరుగుతుందండి. హీట్ లేకపోతే ఒత్తు అనేది కరగదు. నేను ఏం చేస్తానంటే డీ ఫ్రిడ్జ్లోనే ఉంచేస్తానండి. ఒత్తుల్ని బయటకు వెళ్ళే ముందు తీస్తాను. అప్పుడు మనకి ఒక 1.5 జర్నీ వరకు కూడా ఇవి కరగకుండా ఉంటాయి. సో అలాగ రెడీ చేసిన ఒత్తులండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అటు నల్లగా, ఇటు తెల్లగా, ఇటు ఎల్లో కలర్లో మంచి ఒత్తులు అయితే ప్లేట్ నిండా రెడీ అయిపోయినాయి. వీటిని మీరు గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ బాక్సుల్లో కానీ పెట్టేసుకోవచ్చు. అండ్ ఎవరికన్నా ఒత్తులు ఇవ్వాలంటే చక్కగా ఇవ్వచ్చండి. ఒత్తులు దానం చేయడం అనేది ఆస్తి దానం చేయడం అన్నంత గొప్పదండి.
ఒత్తు దానం ఎవరైనా సరే గుడిలో మీకు ఒత్తులు కావాలని అడిగితే తప్పకుండా ఇవ్వండి. మీరు అడిగి కూడా ఇవ్వచ్చండి. ఒత్తులు దానం అంత మంచిది గుడిలో. ఇలా రెడీ చేసి పెట్టుకున్నారంటే మీరు వాళ్ళకి దానం చేయొచ్చు. ఎక్కువ మోతాదులో ఒత్తులు వెలిగించుకోవచ్చు. అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే మీరు తయారు చేసేసుకోవచ్చు. అండ్ ఒత్తులు కూడా చాలా సింపుల్గా వెలుగుతాయండి. మీరు వెలగవేమో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, అది చల్లగా ఉంటుంది కదా, మరి ఒత్తి ఎలా వెలుగుద్ది అని అనుకుంటారు. అసలు అటువంటి డౌటే పడొద్దండి. ఈ ఒత్తులు శ్రేష్టమైనవి కాబట్టి బయటికి తీసిన తర్వాత కరుగుతాయి. అదే మీరు బయట నుంచి తీసుకొచ్చిన ఒత్తులు బయట పెట్టి 2 రోజులు వదిలేయండి, అవి కరుగుతాయా? అందులో క్యాండిల్ కలుస్తుందండి. అందుకని అవి శ్రేష్టమైనవి కాదు. ఇవి చాలా మంచిది, ఉత్తమమైనవి, మన చేతులతో స్వయంగా చేసుకున్నవి కాబట్టి పుణ్యం కూడా వస్తుంది. ఇలా బాక్సుల్లో పెట్టేసి అనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కార్తీక మాసం స్పెషల్ వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. అన్నీ ముందు మీకు పోస్ట్ చేస్తూ ఉంటా. సో ఇలాంటి వీడియోస్ అన్నీ చూడాలంటే మీకు తెలిసింది కదా, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఇంతవరకు అందరికీ సెలవు. నమస్తే, బాయ్. లైక్ చేయడం అసలు మర్చిపోకండి. బాయ్ అండి అందరికీ.